హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ఉప్మా రవ్వతో చాలా ఈజీగా కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎలాంటి ఐరన్ స్టాండ్ కానీ, ఇంకా సాల్ట్ కానీ, లేదంటే కేక్ టిన్ కానీ ఏమీ అవసరం లేకుండా ఈ విధంగా ఒక నాన్ స్టిక్ కడాయి మీద మనం ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కేక్లో మనం ఉప్మా రవ్వని యూజ్ చేస్తున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఈ ఉప్మా రవ్వతో చేసే కేక్ మటుకు మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా కేక్ అనేది ఎంత ప్లఫీగా ఉందనేది. ఈ విధంగా మనం ఒక నాన్ స్టిక్ కడాయి మీద చేసినా కూడా చాలా మంచిగా కేక్ అనేది వస్తుంది. మరైతే ఇక లేట్ చేయకుండా ఈ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు మైదా, ఇందులోని 1.5 కప్పు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఉప్మా రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్, ఇంకా 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలపండి. అలా కాకుండా అటు ఇటు కలిపామనుకో కేక్ అనేది సరిగా పొంగదు. ఇంకా మీకు కొందరు బేకింగ్ పౌడర్ ఉండట్లేదు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు బేకింగ్ పౌడర్ బదులు ఈనో పౌడర్స్ ఉంటాయి కదండి, నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. ఆ పౌడరు 1 ప్యాకెట్ యాడ్ చేసుకోండి. ఇంకా వెనిలా ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు కలుపుకొని పక్క నుంచి పెట్టుకోండి ఒక 15 నిమిషాల వరకు. 15 నిమిషాల తర్వాత పిండి అనేది బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా అయి ఉంటే మీరు ఇందులో తగినన్ని పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు తిక్కుగా ఉండే ఒక నాన్ స్టిక్ కడాయిని తీసుకొని ఇందులో గీ అప్లై చేయాలి. ఈ విధంగా గీ మొత్తం అప్లై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పొడిపిండిని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కాదు అనుకుంటే మీరు బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్ బటర్ పేపరే వేయొచ్చండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేస్తే ఆ ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం ఉంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక 40 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసి చూడండి. మనం ఇది డైరెక్ట్ అలానే పెట్టేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మంట అనేది సిమ్లో ఉండాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ విధంగా ఒక టూత్పిక్ కానీ లేదంటే ఒక చాకుని కానీ ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తే దీనికి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్లే. కొద్దిగా అంటుకుంది అనుకుంటే ఇంకాసేపు మీరు బేక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాకే మనం కేక్ తీయాలండి, లేదంటే ఇరిగిపోతుంది. పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా రివర్స్ టర్న్ చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కడాయికి కూడా ఏమంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది. ఇంకా కేక్ కూడా చాలా ప్లఫీగా వచ్చింది చూడండి. ఇంకా ఈ కేక్ని మనం రవ్వతో చేసాం కాబట్టి భలే ఉంటుందండి తింటా ఉంటే. మీరు రవ్వగా కాకపోయినా మీరు ఆ రవ్వని మిక్సీకి పట్టుకొని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కట్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో కేక్ అనేది. ఈ విధంగా మీరు ఎలాంటి కేక్ టిన్ అవసరం లేకుండా, ఇంకా ఐరన్ స్టాండ్ అవసరం లేకుండా చాలా ఈజీగా కేక్ ప్రిపేర్ చేసి ఈ హాలిడేస్లో మీ పిల్లలకు పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.